మోస్ట్ ఆఫ్ క్రియేటర్స్ లాక్స్ లో ఎర్న్ చేస్తున్న విస్లింగ్ యాప్ గురించి ఈరోజు డిస్కస్ చేసేద్దాం. అందులో లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంత ఫాలోవర్స్ ఉండాలి? ఎంత సబ్స్క్రైబర్స్ ఉండాలి? అన్ని నేను ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశాను. అది పైన ట్యాగ్ చేస్తాను. చూడకపోతే వెళ్లి చూసేయండి. ఈ వీడియోలో మనం విష్లింక్ యాప్ లో మనం లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ డిస్కస్ చేసుకుందాం. అండ్ విష్లింక్ యాప్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అవి కూడా డిస్కస్ చేసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ సతీష్. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటో మీరు ముందే చూస్తారు కదా. నో ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మనకి విష్లింక్ యాప్ ఐకాన్ అనేది ఇలా ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి లాగిన్ అయిపోయిన తర్వాత మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీ ఛానల్ యొక్క నేమ్ అనేది మీరు ఏ ఛానల్ అయితే ఈ విష్ లింక్ క్రియేట్ చేసుకున్నారో దాని నేమ్ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. మనం ప్రొఫైల్ అనేది మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. మనకి ఏ ప్రొఫైల్ కావాలంటే ఆ ప్రొఫైల్, యూట్యూబ్ లో ఏ ప్రొఫైల్ పెట్టామో, ఇన్స్టాగ్రామ్ లో ఏ ప్రొఫైల్ పెట్టామో అదే పెట్టాలని లేదు. మనకు నచ్చిన ప్రొఫైల్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి మీకు ప్రతిదీ డిస్కస్ చేస్తాను. మనకి బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ, మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి విష్ లింక్ లో. అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. మెనూ బార్ ఉంది కదా, మన ప్రొఫైల్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి. దానిపైన క్లిక్ చేసేస్తే మనకి యువర్ ప్రొఫైల్‌లో ఏమేమి ఉంటాయనేసి ఆల్రెడీ నేను ముందు వీడియోలో చేశాను. సో, అది అయిపోతుంది. విష్ లింక్ ఎంగేజ్. ఈ విష్ లింక్ ఎంగేజ్ అనేది ఏంటంటే మనకిది యూట్యూబ్‌కి అయితే యాక్టివేట్ అవ్వదు. మనకిది ఇన్‌స్టాగ్రామ్‌కే అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మనకు 2000 ఫాలోవర్స్ అయిన తర్వాత లాగిన్ అయితే ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేము కదా. ఇప్పుడు చాలా మంది మన ప్రొడక్ట్ నచ్చి లింక్ అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి లింక్ ఇవ్వలేము. మనం యూట్యూబ్‌లో వచ్చి కమ్యూనిటీ పోస్ట్‌లో పెడుతూ ఉంటాం. కానీ చాలా మందికి తెలీదు కమ్యూనిటీ పోస్ట్ ఎక్కడ ఉంటుందో అనేసి. కానీ మనం యూట్యూబ్‌కైతే ఈ ఆప్షన్ అయితే ఏం చేయలేము. ఇది ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌కి అవుతుంది. చాలా మంది మన కామెంట్ సెక్షన్‌లో లింక్ అని కామెంట్ చేస్తుంటారు కదా. ఈ ఆప్షన్ వల్ల మనకి డైరెక్ట్‌గా లింక్ అని ఎవరైనా కామెంట్ చేసినా, కోడ్ అని గాని, ప్రైస్ అని గాని చాలా మంది కామెంట్ చేస్తుంటారు కదా. వాళ్ళకి డైరెక్ట్‌గా మన ప్రొడక్ట్ లింక్ అనేది వాళ్ళకి డీఎం అయిపోతుంది. ఈ లింక్ అనేది వాళ్ళ మెసేజ్‌లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. జస్ట్ మనం ఇది యాక్టివేట్ చేసుకుంటే చాలు. ఇలా యాక్టివేట్ ఎంగేజ్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఎంగేజ్ యాక్టివేషన్, క్లిక్ యాక్టివేషన్ టు బిగిన్ అనేసి ఉంది కదా. ఆల్ పర్మిషన్స్ మనం ఇచ్చేయాలంటుంది. సో, ఇది క్లిక్ చేసేస్తాం. ఇన్‌స్టాగ్రామ్‌ని మనము ఇక్కడ యాడ్ చేసేసుకో. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి క్రోమ్‌లో డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ అయిపోతాము. అది ఎప్పుడు మనకి 2000 ఫాలోవర్స్ అయిన తర్వాత. నాకైతే అంత ఫాలోవర్స్ అవ్వలేదు కాబట్టి అది ఇంకా నాకు యాక్టివేట్ అనేది అవ్వలేదు. దీని వల్ల ఏంటి మనకు బెనిఫిట్స్ అంటే మన టైమ్ సేవ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వకపోయామనుకో, ఇప్పుడు చాలా మంది హర్ట్ అవుతారు. మరి మన అన్‌ఫాలో చేసేస్తారు. లేదంటే కామెంట్స్ చేస్తారు. మీరు లింక్ ఇవ్వట్లేదు, ఇవన్నీ ఫ్రాడ్ అనేసి. సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే 1, 2 మెసేజెస్ వస్తే ప్రాబ్లమ్ లేదు. మనం రిప్లై ఇచ్చేస్తాం. కానీ అదే ఎక్కువ ఇప్పుడైతే తక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. కానీ ఫ్యూచర్‌లో మీరు ఇదే కంటెంట్ చేస్తున్నప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తే, ఎక్కువ కామెంట్స్ వస్తాయి. అప్పుడు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేరు కదా. సో, ఇదనేది యాక్టివేట్ చేసుకుంటే మన టైమ్ అనేది సేవ్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరిని మనం సాటిస్ఫై చేయొచ్చు. మన కామెంట్స్‌కి రిప్లై ఇస్తున్నారు అనేసి. వాళ్ళు లింక్ అడిగినా, కోడ్ అడిగినా, ప్రైస్ ఎంతని అడిగినా ఆటోమేటిక్‌గా వాళ్ళకి లింక్ అనేది వాళ్ళ మెసేజ్ సెక్షన్‌కి వెళ్ళిపోతుంది. అది మన సేవ్ టైమ్ అవుతుంది. అలాగే బూస్ట్ యువర్ రీచ్. దానివల్ల మనం ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. మనకి లైక్ చేస్తారు. అలాగే పాజిటివ్ కామెంట్ పెడతారు కాబట్టి మనకి ఇంకొంచెం వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. అలాగే మన ఎర్నింగ్స్ దానివల్ల రీచ్ పెరగడం వల్ల ఏంటంటే మన ప్రొడక్ట్ ఎక్కువ మంది చూస్తారు. చూసి నచ్చితే ఎక్కువ మంది కొంటారు కాబట్టి మన ఎర్నింగ్స్ కూడా పెరుగుతున్నాయి. సో, ఈ ఆప్షన్ అనేది చాలా బెస్ట్ అనొచ్చు ఇందులో అనేది. కానీ ఇది ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌కే మనకి యాక్టివేట్ అవుతుంది. యూట్యూబ్‌కైతే ఇదనేది యాక్టివేట్ అవ్వదు. ఇదనేది మనకు విషలింగ్ ఎంగేజ్. వైట్ లిస్టింగ్ ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనొచ్చు. ఎందుకంటే చాలా మంది మీషో కంటెంట్ చేసిన, ఫ్లిప్‌కార్ట్ కంటెంట్ చేసిన ఎక్కువ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాల్సొస్తుంది. అలానే ప్రతీదీ రిటర్న్ పెడితే మనకి బ్లాక్ చేసేసే ఛాన్స్ ఉంటది. అదే ఈ ఆప్షన్ మనం ఆన్ చేసుకుంటే మనకి బ్లాక్ చేసే ఛాన్సే లేదు. మనం వందల్లో, వేలలో ప్రొడక్ట్స్ మనం రిటర్న్ పెట్టినా మనకి ఆ యాప్ అనేది మన ఐడీని అనేది బ్లాక్ చేయదు. ఇదైతే ద బెస్ట్ ఆప్షన్ అనొచ్చు వైట్ లిస్టింగ్ అనేది. ఇది ఆర్డర్ అండ్ రిటర్న్ విత్ ఈజ్ అంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు, రిటర్న్ అన్నీ చేసేయొచ్చు. సో, దీని ముందు క్లిక్ చేసుకుందాం. వాట్ ఈస్ వైట్ లిస్టింగ్? ఫస్ట్ అది క్లిక్ చేస్తాం. వైట్ లిస్టింగ్ గివ్స్ యువర్ అకౌంట్ స్పెషల్ యాక్సెస్ టు ఆర్డర్, రిటర్న్ అండ్ గెట్ ఫుల్ రివార్డ్స్ విత్
వితౌట్ రిస్ట్రిక్షన్ ఆన్ ద బ్యాంక్స్ వెబ్సైట్. అంటే మనం ఈ ఇదనేది మనకి ఇచ్చేది ఏంటంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు, రిటర్న్ పెట్టవచ్చు. దానివల్ల మనకి ఫుల్ అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. ఇప్పుడు రిటర్న్ పెట్టిన తర్వాత మనకి అమౌంట్ అంతా రిఫండ్ అయిపోతుంది. అలాగే మనకి ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం రిటర్న్ అనేది చేసుకోవచ్చు. వాట్ ఇఫ్ ద రివ్యూ ప్రాసెస్ టేక్ మోర్ దాన్ 10 to 15 days? ఈ రివ్యూ ప్రాసెస్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక యాప్‌ని ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్, మీషోలో యాక్టివేట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రొడక్ట్స్‌లో ఆర్డర్ ఇందులో లింక్స్ క్రియేట్ చేసింది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నాదైతే యాక్టివేట్ అయిపోయింది కాబట్టి మీకు క్లారిటీ లేదు. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్, మీషో అనేది ముందు నార్మల్‌గా ఉంటుంది. దానిపైన ఇలా క్లిక్ చేసి ఇక్కడైతే నాకు యాక్టివేషన్ ఇచ్చేసాడు. లేని టైంలో ఏంటి అంటే, మనం అక్కడ ఆప్షన్ అనేది నాకు సరిగ్గా ఐడియా లేదు. మీరు కొత్తగా లాగిన్ అవుతున్న వాళ్ళకి మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. దానిపైన క్లిక్ చేసి వాడికి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. రిక్వెస్ట్ పెడితే ఒక 10 to 15 డేస్‌లో మనకనేది రివ్యూ చేసి మనకనేది ఇక్కడ యాక్టివేట్ చేస్తాడు. సో, అప్పటి నుంచి మనం ఎన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని రిటర్న్ పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. సో, అదే ఇక్కడ చెప్తున్నారు. రివ్యూ ప్రాసెస్ అనేది 10 to 15 డేస్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రతీది వైట్ లిస్టింగ్ గురించి ఉన్నాయి. మీరు ఒక క్లారిటీ గురించి చదవండి. మీరు ఫస్ట్ ఈ యాప్‌లో లాగిన్ అయిన వెంటనే ఈ వైట్ లిస్టింగ్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ కొన్ని చేస్తూ ఉంటారు కదా! ఏవైనా యాప్స్‌లో మీషో ఆర్ ఫ్లిప్‌కార్ట్ ఆర్ ఏజియో, అమెజాన్ ఇవన్నీ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ అనేవి ఇస్తూ ఉంటాడు. అక్కడే మీరు ఫస్టే మీరు వాడికి రిక్వెస్ట్ అనేది పెట్టేసుకోండి. సో, మీకు వేగంగా అనేది వైట్ లిస్టింగ్ అయిపోతుంది. దానివల్ల మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. సో, మీరు ఈ వైట్ లిస్టింగ్ ఆప్షన్ అనేది ముందే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ పే ఔట్ గురించి మీకు తెలిసిందే. మనకి ఇందులో ఎంత ఎర్నింగ్ వస్తుంది, ఎంత ఇవన్నీ అనేసి. నేను ఆల్రెడీ నా ముందు వీడియోలో చెప్పాను. నాకు ఇప్పటి వరకైతే రూ. 189 అనేది నా అకౌంట్‌కి ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. రూ. 139 అనేవి ఇప్పుడు ప్రెజెంట్ పెండింగ్‌లో ఉంది. నాకు ఇది నెక్స్ట్ మంత్ వాడు ఒక ఇంత టైమ్ అనేసి ఇస్తాడు. 1 మంత్‌లో మనకేసేస్తాడు. నాకు లాస్ట్ మంత్ అనేది ఆగస్ట్ 12థ్ ఇచ్చాడు కాబట్టి, నాకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 12 ఆర్ 12థ్ లోపల నాకు ఈ రూ. 139 అనేది నా అకౌంట్‌లోకి అనేది డైరెక్ట్‌గా అదే వచ్చేస్తుంది. మనం పే ఔట్ చేసుకోవాలి గలా మళ్ళా క్లిక్ చేసి మన యూపీఐ ఐడీ ఇచ్చి అవన్నీ ఏం లేదు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాం కాబట్టి, వాడే ఈ టైంలో మనకి అకౌంట్‌లో అనేది అమౌంట్ అనేది వేసేస్తాడు. ఇదేంటి ఇంత ఎర్న్ చేయొచ్చా అనుకోకండి. మీరు ఓన్లీ అదే కంటెంట్ చేస్తే, మీరు జెన్యూన్ కంటెంట్ చేస్తే మీకు చాలా మంచి ఎర్నింగే అందులో ఉంటుంది. లాక్స్‌లో అని చెప్పారు కదా! మీరేంటి ఇంత ఎర్న్ చేశారనుకోకండి. నేను చాలా తక్కువ కంటెంటే చేశాను దీని మీద. సో, అందుకే నాకు తక్కువ ఎర్నింగ్ ఉన్నది. ఇలా ఎక్కువ మనం కంటెంట్ చేసి, మన ప్రొడక్ట్స్ అనేవి జెన్యూన్‌గా ఉంటే చాలా మంది కొంటారు ప్రొడక్ట్స్ బావుంటే. మంచి కామెంట్స్ వస్తే ఇంకాస్త మంది కొనేసి మనకి ఎర్నింగ్స్ అనేవి ఇంకా బావుంటాయి. 20,000 ప్లస్సే ఎర్న్ చేసిన వాళ్ళున్నారు. కొంతమంది లాక్స్ వరకు ఎర్న్ చేసిన వాళ్ళున్నారు. ఈ యాప్‌లో అనేది. ఈ సపోర్ట్ ఆప్షన్ దగ్గర ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ దగ్గరికి వెళ్లి మనం వీరికేమైనా క్వెరీస్ ఉంటే అడిగితే వాళ్ళు వెంటనే మనకు ఒక వితిన్ 5 మినిట్స్‌లో మనకి రిప్లై అనేది ఇస్తారు. ఫుల్ మనకి హెల్ప్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఆ డౌట్ ఏం లేదు. మనకి మంచి సపోర్టే అందిస్తారు. మనకిప్పుడు వైట్ లిస్టింగ్ అప్లై చేసిన తర్వాత 10 డేస్‌లో ఒక 15 డేస్‌లో అవ్వకపోయిందనుకో, వీళ్ళకి మెసేజ్ చేసి ఎందుకు అవ్వలేదు అంటే దానికైనా రిప్లై ఇస్తారు. ఇప్పుడు అమౌంట్ అనేది పెండింగ్‌లో ఉండిపోయింది. మీ అకౌంట్‌లో పడిపోయినట్టు చూపించింది గానీ పడలేదు. ఇలాంటివి ఏవైనా క్వెరీస్ ఉంటే ఇందులో మీరు వీళ్ళకి హెల్ప్ సెంటర్‌కి మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై అనేది ఇస్తారు. ఇదని హెల్ప్ సెంటర్. ఇది మనకి మెనూ బోర్డ్‌లో ఉన్నవన్నీ అయిపోయాయి దీనితోని. ఇందులో మనకున్న బ్రాండ్స్ అన్నీ నేను ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేశాను. ఇంకోసారి మీకు చెప్పేస్తాను. మీషో ఉంది, మింత్రా ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, షాప్‌షీ ఉంది, అమెజాన్ ఉంది, హెచ్ఎంఎం ఉంది, నైకా ఇలా మనకి చాలానే ఒక 250+ బ్రాండ్సే ఇందులో ఉన్నాయి. ఈ రివార్డ్స్‌లో ఏంటంటే మనకి వాడు ఇంత టార్గెట్ అని ఇస్తారు. ఇంత టైమ్‌లో ఇంత టార్గెట్ అని ఇస్తారు. అది ఫినిష్ చేస్తే మనకి ఇంకాస్త ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. 1 మంత్‌కి ఇన్ని మీరు ప్రొడక్ట్స్ చేయాలి, ఇంత ఎర్నింగ్ చేయాలి అనేసి ఒక ఇదనేది పెడతాడు. అది మీరు కంప్లీట్ చేసేస్తే మీకు ఇంకాస్త ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది ఉంటుంది. ప్రైజ్ మనీ ఇలా ఇస్తాడు ఇందులోన. నెక్స్ట్ విస్లింగ్ సోర్స్. ఇదైతే ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇదైతే నాకు ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. గానీ ఇక్కడ నేను చదివిన బట్టి మీకు చెప్తున్నాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే అచీవ్ మైల్‌స్టోన్స్ టు గెట్ క్రెడిట్స్. ఇక్కడ ఒక మనకి టార్గెట్ అనేది ఇచ్చాడు. సేల్స్ మైల్‌స్టోన్ నాకిచ్చిన టార్గెట్ ఏంటి? నాకని కాదు ప్రతి ఒక్కరికి ఇచ్చిన టార్గెట్ ఏంటి? డ్రైవ్ 2.5 లాక్స్ ఆన్ నాన్ మీషో సేల్స్. కింద నాకు 5 నాన్ మీషో పోస్ట్ అనేది పెట్టమన్నాడు. నేను ఆల్రెడీ పెట్టేసాను. ఆ టార్గెట్ అనేది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 టార్గెట్సే ఇస్తారు. ఒకటి నాన్ మీషో ప్రొడక్ట్స్ నుంచి ఒక 5 పోస్ట్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ నాన్ మీషో పెట్టిన ప్రొడక్ట్స్ అంటే మనం మీషో కాకుండా అదర్ బ్రాండ్స్ నుంచి పెట్టిన ప్రొడక్ట్స్ నుంచి ఒక 2.5 లాక్స్ వరకు మనకి సేల్స్ జరగాలి.
అంటే మనకు అంత కమిషన్ రావాలని కాదు, సేల్స్ జరగాలి. మనం అంత సేల్స్ చేస్తే మనకి ఒక ఇంత కమిషన్ అనేసి వస్తుంది. నాకైతే 0.4K అయితే అయిందంటే ఇంకా నాకు 1K కూడా అవ్వలేదు. 400 ఆ రేంజ్ లోనే సేల్స్ అనేవి జరిగాయి. కస్టమైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ టు సోర్స్ ప్రొడక్ట్స్ యాస్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ దీనివల్ల ఏంటి అంటే మనకి ఫ్రీగా ఒక బ్రాండ్ వాడు ఆ టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి యాక్టివేట్ చేసుకోమంటాడు. అది చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్రాండ్ సోర్సింగ్ అని ఉంది కదా! విషనింగ్ అండ్ బ్రాండ్ సోర్సింగ్. ఇక్కడ మనకి లాక్‌డౌన్ వచ్చింది. తర్వాత ఇదన్నీ నాకు ఆ టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మనకి బ్రాండ్స్ నుంచి మనకి ప్రొడక్ట్స్ అనేవి ఇస్తాడు, పంపిస్తాడు. ఆ ప్రొడక్ట్స్ మనం వీడియో చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ పెట్టేయొచ్చు. వితౌట్ పేయింగ్ ఎనీ మనీ. మనం వాళ్ళకి ఏ మనీ అనేది పే చేయవసరం లేదు. వాడే మనకి ప్రొడక్ట్స్ పంపిస్తాడు. మనం వీడియో చేసి వాళ్ళకి మళ్ళా ప్రొడక్ట్స్ పంపించేస్తాం. ఇదనేది దీని వల్ల బెనిఫిట్. అంటే ప్రతిసారి మనం మనీ ఇప్పుడు లాంగ్ వీడియోస్ ప్లాన్ చేస్తాం. ఒక బల్క్‌లో మనం ప్రొడక్ట్స్ అనేవి కొనాలి. అప్పుడు అంత మనీ అనేది పెట్టుకోలేం కదా! ఆ టైంలో మనకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. వాడే ప్రొడక్ట్స్ పంపిస్తాడు మన వీడియో కోసం. మనం వీడియో చేసుకున్న తర్వాత వాడికి ఆ ప్రొడక్ట్స్ అనేవి రిటర్న్ పెట్టేస్తే అయిపోతుంది. ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది కదా! నాకైతే ఇదైతే ఎప్పుడు గాక నేను యాక్టివేట్ చేసుకుందామా అనేసి వెయిట్ చేస్తున్నాను. ఎంగేజ్ ఆల్రెడీ మీకు విషయానికి ఎంగేజ్ గురించి చెప్పాను కదా! అదే ఇక్కడ ఉంటుంది. ఇందులో ఎలా మనము లింక్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని చెప్తానన్నాను కదా! ఫస్ట్ ఇక్కడ క్రియేట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసుకోండి. మీరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని పెట్టుకోండి. యూట్యూబ్ వీడియో నుంచి అయితే యూట్యూబ్ వీడియో అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్స్ కలెక్షన్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు లేదు కాబట్టి మీకు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. నాకు యూట్యూబ్ నుంచి ఉంది కాబట్టి మీకు ఫస్ట్ యూట్యూబ్ అనేది చూపిస్తాను. యూట్యూబ్ వీడియో దగ్గర క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి చూపిస్తుంది. ఏ వీడియోకైతే మనం లింక్ క్రియేట్ చేయాలనుకున్నామో ఆ వీడియో అనేది క్లిక్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత రైట్ ఏ టైటిల్ యువర్ ఫాలోవర్స్ విల్ లవ్ అనేసి ఉంది. ఇక్కడ మనం ఆ ప్రొడక్ట్ అనేది ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ ఇచ్చేస్తే ఇక్కడ నాకు మల్టీ కలర్ బ్యూటిఫుల్ నెక్ సెట్ అనేది ఉంది కదా! సో నేను మల్టీ కలర్ నెక్ సెట్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మనకి యాడ్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేసేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ అనేది మనం ఆ ప్రొడక్ట్ యొక్క లింక్ అదెక్కడుంటుంది? మనం ఆ ప్రొడక్ట్ అనేది మీషోలో కొంటే మీషో, ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే ఫ్లిప్‌కార్ట్. నేనైతే మీషో నుంచి తీసుకున్నాను కాబట్టి, ఇప్పుడు మీషో నుంచి ఆ లింక్ అనేది కాపీ చేసుకుంటాం. నేను ఈ నెక్ సెట్ అనేది అక్కడ తీసుకున్నాను. ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి మనం లింక్ అనేది కాపీ టు క్లిక్ బోర్డ్ చేసుకున్న తర్వాత, డైరెక్ట్‌గా ఇప్పుడు విష్ లింక్‌లోకొచ్చి అక్కడ మనం ఇది పేస్ట్ చేసేస్తే అయిపోతుంది ఆ లింక్ అనేది. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అదే వీడియోలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీరు చేశారనుకోండి. మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీరు చూపించారనుకోండి. ఇక్కడ యాడ్ అనదర్ లింక్ అనేసి మీరు ఎన్ని ప్రొడక్ట్స్ చూపిస్తే అన్ని లింకులు మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ విష్ లింక్ ఉంది. ఆ లింక్ ఇచ్చుకున్న తర్వాత క్రియేట్ విష్ లింక్ దగ్గర క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ అనేది మనకి ఎంత కమిషన్ వస్తుందని ఇక్కడ ఇస్తుంది. నాకైతే ఈ ప్రొడక్ట్‌కి 0.5% కమిషన్ అనేది వస్తుంది. 10% 4% వరకు కూడా మీకు కమిషన్ వస్తుంది. ఈ ప్రొడక్ట్ అయితే నాకు 0.5% కమిషన్ అనేది వస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత ప్రివ్యూ యువర్ విష్ లింక్ దగ్గర క్లిక్ చేసి పబ్లిక్ విష్ లింక్ చేస్తే మన ప్రొడక్ట్ యొక్క లింక్ అనేది జనరేట్ అయిపోయినట్లేని. ఇక్కడ షేర్ విష్ లింక్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేసిన ప్రొడక్ట్ యొక్క లింక్ జనరేట్ అయిపోయింది. కాపీ చేసుకొని మనం ఎక్కడ ఇవ్వాలంటే అక్కడ ఆ కాపీ చేసిన లింక్‌ని మనం కమ్యూనిటీ పోస్ట్‌లని, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్‌లని ఇచ్చుకున్నా అయిపోతుంది. లేదు అంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొంతమంది ఇచ్చుకుంటారు. అలా ఇచ్చుకున్నా అయిపోతుంది. ఇది మనం లింక్ అనేది ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. నెక్స్ట్ ప్రొడక్ట్స్ కలెక్షన్ అని ఉంది కదా! ఇక్కడేంటంటే మీరు కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటాం కదా! బల్క్‌లో ప్రొడక్ట్స్ తీసుకొని కిచెన్ ఐటెమ్సే కొన్ని తీసుకున్నాం. ఆ కిచెన్ ఐటెమ్స్ యొక్క మనము నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటామో ఆ నేమ్ ఇచ్చేస్తే అయిపోతుంది ఇక్కడ. నేమ్ యువర్ కలెక్షన్. కిచెన్ ఐటెమ్స్ కాబట్టి కిచెన్ అని పెట్టుకున్నాను. కిచెన్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఇమేజ్ దీనికి ఏదైనా ఇచ్చుకున్నా అయిపోతుంది. ప్రెజెంట్ మనకి ఏ ఇమేజ్ ఇవ్వద్దు. అక్కడ కిచెన్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ప్రొడక్ట్స్ అని వచ్చింది కదా! యాడ్ ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఆ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అనేవి ఇందాక నేను చెప్పాను కదా! ఏ బ్రాండ్ నుంచి తీసుకుంటే ఆ యాప్ నుంచి మనం ఆ ప్రొడక్ట్ యొక్క లింక్స్ అనేవి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ విష్ లింక్ సేమ్ అక్కడలాగా క్రియేట్ విష్ లింక్ చేసుకున్న తర్వాత మనకి లింక్ అనేది క్రియేట్ అయిపోద్ది. తర్వాత పబ్లిష్ చేసుకొని మనం జనరేట్ అయిపోయిన లింక్‌ని కాపీ చేసుకొని మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో యూట్యూబ్ కమ్యూనిటీలో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఇంకెక్కడైనా పెట్టాలి అనుకుంటే పెట్టుకుంటే అయిపోతుంది. ఇది కలెక్షన్ ఒక బల్క్‌లో మన ప్రొడక్ట్స్ అయితే.
ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చి సింగిల్ ప్రోడక్ట్ ఉంది కదా, అంటే ప్రతి దానికి వీడియో చేయాలా అనేసి ఉంటుంది కదా. దీనికి మీరు వీడియో చేయకపోయినా పర్లేదు. మీరు సమ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఈ ప్రొడక్ట్ నచ్చింది, రివ్యూస్ కొని చూసారు, బాగున్న తర్వాత ఓకే, మీ సబ్స్క్రైబర్స్ కానీ మీ ఫాలోవర్స్ కైనా షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేసి క్రియేట్ విష్ లింక్ చేసుకొని అయినా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో అయినా లేదంటే ఇన్స్టాగ్రామ్ లో అయినా ఆ లింక్స్ అనేవి పేస్ట్ చేసుకుని అయిపోతుంది. దీనికి మీరు వీడియో చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇవన్నీ మనకి లింక్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ షాప్ దగ్గర మనం క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ మనకు ఉంటుంది. నేనైతే మీ గురించి ఇంకోటి చేశాను కదా, సో రెండోది కూడా ఇక్కడ వచ్చింది. మనం ఇక్కడ నేను జిమిస్, ఇక్కడ నేను శారీది, నెక్స్ట్ సెట్, ఇవన్నీ నా ప్రొడక్ట్స్ యొక్క అన్ని ఇక్కడ నేను ఆల్రెడీ చేసేవన్నీ ఈ షాప్ లోనే ఉన్నాయి. అనలైటిక్స్ దగ్గర ఏ రోజు ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత ఎర్న్ చేశారు, ఏ రోజు మనకి సేల్స్ జరిగాయి, అంటే ప్రొడక్ట్స్ ఎవరైనా కొన్నారా, ఆ రోజు ప్రొడక్ట్స్ ఎవరైనా కొన్నారా, ఎంత మంది కొన్నారు, మనకి ఎంత కమిషన్ వచ్చింది, అవన్నీ ఇందులో చూపిస్తుంది. నాకైతే ఈ 4-5 డేస్ నుంచి ఏం లేదు. మీకు చూపిస్తాను వచ్చింది ఎలా కనిపిస్తుంది అనేసి మీకు ఒక చూపిస్తా. నాకు వచ్చి చూడండి, ఈ ప్రోడక్ట్ యొక్క కమిషన్ ఎంత వచ్చిందో చూపిస్తాను. ఇది ఆగస్ట్ 7th యొక్క కమిషన్. ఆ రోజు యొక్క నాకు టోటల్ ఆర్డర్స్ అనేవి ఎంత, ఆర్డర్ అమౌంట్ ఎంత వెళ్ళింది 3.5K, అంటే 3000 వరకు మనకి ఆర్డర్స్ అనేవి వెళ్ళాయి. దానివల్ల మనకి ఎంత కమిషన్ వచ్చింది, 129 రూపీస్ అనేది నాకు ఆ రోజు కమిషన్ వచ్చింది. టోటల్ గా 130 క్లిక్స్ వచ్చి 10 ఆర్డర్స్ ప్లేస్ అయినందుకు నాకు 130 రూపీస్ వచ్చింది. అంటే నాకు ఈచ్ ప్రోడక్ట్ 13 రూపీస్ వరకు వచ్చింది. అది ఏ ప్రొడక్ట్స్ అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ రోజు ఏవి వెళ్ళే చేంజబుల్ నెక్స్ట్ సెట్ వెళ్ళింది. అవి ఒక 2 ఆర్డర్స్ వరకు వెళ్ళాయి. హిప్ బెల్ట్స్ అనేవి ఒక 1 ఆర్డర్ వరకు వెళ్ళింది. నెక్స్ట్ ఇది కూడా నాకు ఓన్లీ కలెక్షన్స్ వల్ల, అంటే నా ఇన్విజిబుల్ చైన్స్ అనే కలెక్షన్ నేను చేశాను కదా, దాని నుంచి నాకు 124 రూపీస్ అనేది వచ్చింది. దానిలో ఎక్కువ మంది మనకు ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేశారు, అంటే 5 మంది మనకి పర్చేస్ చేశారు. దాని నుంచి నాకు ఇదిగోండి ఏ ప్రోడక్ట్స్ అప్పుడు ఆ కలెక్షన్ లో మనం ఒక 10 ప్రొడక్ట్స్ పెట్టుంటాము. అందులో ఏ ప్రోడక్ట్ తీసుకున్నారని కూడా మనం అది క్లిక్ చేసి చూసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ ఇన్విజిబుల్ చైన్స్ తీసుకున్నారు, దానికి 78 రూపీస్ వచ్చింది. అండ్ పైన పింక్ కలర్ ఇన్విజిబుల్ చైన్ తీసుకున్నందుకు 39 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఇంకో గ్రీన్ కలర్ తీసుకున్నందుకు 4.9 రూపీస్, ఇక్కడ ఒక 1.3 రూపీస్, ఇలా నాకు టోటల్ గా 124 రూపీస్ అనేది వచ్చింది. ఓన్లీ ఒక కలెక్షన్ వల్ల. ఇలా మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ చేస్తూ ఉన్నారనుకో, మంచి ప్రొడక్ట్స్ చేస్తున్నారనుకో, మీకు మంచి ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. సో ఇది ఇక్కడ వరకు విష్ లింక్ అనేది. ఓకే, ఈ వీడియోలో విష్ లింక్ గురించి అన్ని క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, తప్పకుండా ఆ డౌట్ ని క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ వీడియో నచ్చినట్లే, కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మీకు ఏ ఎండ్ పాయింట్ దగ్గర ఈ వీడియో నచ్చిందో అక్కడ ఒక లైక్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొడక్ట్స్ కొనేస్తాం కదా, రిటర్న్ ఎలా పెట్టాలి, ఏ ఆప్షన్ పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్.